నమస్కారం సార్. నా పేరు సయ్యద్ మొహమ్మద్ అలీ, రిటైర్డ్ టీచర్. నేను డిటిఎఫ్ ప్రెసిడెంట్గా కూడా ఇక్కడ పరపనగర్ మండలకు 15 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చిన ఉపాధ్యాయులకు అన్యాయానికి బాధ్యతలకు కట్టుబడి ఉండి హక్కుల కొరకు పోరాడినాం సార్. అయితే పోయి అందరికీ లాభం చేసినాం కానీ పోయిన సంవత్సరం నేను పెట్రోల్కు ఊరికే పైసలు అవుతున్నాయి, పెన్షన్లో ఏం చేయాలి, పెట్రోల్ లేకుండా ఎలక్ట్రిక్ బండి తీసుకుందామని ఎలక్ట్రిక్ బండి కొరకు గూగుల్లో దేవులాడితే వాళ్ళ ఓలా షోరూమ్ అని దొరికింది సార్. శంషాబాద్కి పోయినాం. శంషాబాద్కి పోయితే మొత్తం 10 డబ్బులు కట్టాలి, ఆన్లైన్లో పే చేయాలంటే ఆన్లైన్లో పే చేసినాం సార్. 10-12 రోజుల మీరు బండి వచ్చి తీసుకొని పోవచ్చు అన్నారు. 10-12 తర్వాత ఆయన డబ్బులు తీసుకొని పారిపోయాడు సార్. నాది ఒక్కటే కాక ఇంకా చాలా మంది తీసుకుపోయాడు. అయితే నేను 10-12 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. మళ్ళీ షోరూమ్ కూర్చున్నాం, ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తున్నాం. పోతే మళ్ళీ ఒక 6-7 మంది ఉన్నారు సార్. అందరం కలిసి గడబడి చేసి శాంతి భద్రతలకు భంగం కలిగకుండా అందరినీ తీసుకుపోయి కంపెనీ పేరు మీద, ఆ వర్మ అనే మేనేజర్ పేరు మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత కూడా 1 నెల చూసినాం సార్. అట్లా కూడా కాకపోతే మన ప్రియమిత్రులు మా కొలీగ్ గోపాల్ గారు అలా వచ్చి సలహా అడిగిన, ఏం చేద్దాం సార్ కన్జ్యూమర్ వేయాలని. తప్పకుండా వేద్దాం సార్, మీరు అసలు మాకు కావాలి అని ఆయన సలహాతో కన్జ్యూమర్ కోర్టులో వేసేసినాం సార్. వేసిన తర్వాత ప్రతి నెలకు 4 సార్లు పిలిచింది మేడం. అయినా పోయినాం, నేను నా భార్య కలిసిపోతుంది. తర్వాత వాళ్ళు ముగ్గురు, శశిధర్ అని ఇంకోతను, సింగోటం అని కొత్తూరు, ఆయన ఊరం కలిసి పోతుంటే పోయిన తర్వాత 2 నెలల కింద జడ్జిమెంట్ వచ్చేసింది. వీళ్ళ కంపెన్సేషన్ 50,000 ఇచ్చి వీళ్ళ అమౌంట్ వీళ్ళకి ఇవ్వాలి. 45 రోజులు ఇవ్వకపోతే 6% ఇంట్రెస్ట్ తోని కట్టియాల్సి వస్తుంది. అట్లా కూడా ఆ టైం కూడా అయిపోయింది మేడం. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కోర్టు పోయి అడిగిన, ఏం చేయాలి మళ్ళీ జడ్జిమెంట్ తర్వాత కూడా 2 మంత్స్ అవుతుంది అంటే, ఏం లేదు సార్, మీరు కావాలంటే మీకు ఇంకో ఛాన్స్ ఉంది, ఫైల్ చేయొచ్చు మీరు అంటే. అది చేస్తే ఏమవుతుంది సార్ అంటే, వాళ్ళకి అరెస్ట్ వారెంట్ చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం సార్. ఫైల్ చేసి వచ్చేసిన సార్. ఫైల్ చేసి వచ్చిన తర్వాత కూడా ఆ గడువు కూడా పూర్తి అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ షోరూమ్కి అరెస్ట్ చేయడానికి పోతే అప్పుడు వాళ్ళు డబ్బులు వేసారు. డబ్బులు వేసి ఇక నాకు ఊరికే ఫోన్లు చేస్తున్నారు నిన్నటి ఆదివారం నుంచి, సార్ మీరు పోవాలి కోర్టుకు, మీరు పోవాలి, మీరు పైసలు వేసేసినాం కదా అని చేస్తే అని. నిన్న సోమవారం పోయి కేసు క్లోజ్ చేయండి, నా డబ్బులు నాకు వచ్చినాయని రాసి ఇచ్చినాం, వచ్చినాం. ఇంకా 2 అమౌంట్ రానేలేదు సార్. ఇది న్యాయం జరిగింది కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ, మా గోపాల్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే ప్రతి ఒక్కరూ ఎవరికైనా మోసం జరిగితే, ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మన కన్జ్యూమర్ కోర్టుకు రావాలి, అక్కడ న్యాయం జరుగుతుంది అని నేను నా వ్యక్తిగతంగా తర్వాత నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్ నారాయణ్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ మీడియేట్గా పనిచేస్తున్నాను. షాద్నగర్లో ఇక్కడ ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాము. అయితే ఈ మధ్యలో కన్జ్యూమర్కు చాలా అన్యాయం జరుగుతుంది కనుక ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలనే అవేర్నెస్ చేస్తున్నాను. ఈ మధ్యలోనే ఓలా కంపెనీ వాళ్ళు శంషాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్కు 1 లక్ష రూపాయలు తీసుకొని చాలా మోసం చేస్తే పోలీస్ స్టేషన్లో పోతే కూడా వాళ్ళు సఫర్ అయ్యారు. ఇక్కడ వీళ్ళు అకుంటే మన దగ్గరికి వస్తే వారిని ఫైలింగ్ చేయించాను. ఆ ఫైలింగ్ ద్వారా అవేర్నెస్ వచ్చి వారు పాపం కోర్టు తిరిగి వితౌట్ లాయర్తో వాళ్ళే తిరిగి కేసు ఫైల్ చేయడం వల్ల 1 లక్ష రూపాయలు నష్టపోతారంటే మా జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే 1 లక్ష రూపాయల విత్ ఇంట్రెస్ట్ 1,50,000 ఇవ్వాలని మా కమిషన్ ద్వారా తీర్పు ఇచ్చాము. అది చరిత్రాత్మక తీర్పుగా నేను అనుభవిస్తాను. మా అండర్లో ఇటువంటి తీర్పు రావడం చాలా ప్రశంసనీయము. జడ్జి గారికి, అరుణ మేడం గారికి, మామూలు జిల్లా, రంగారెడ్డి జిల్లా కమిషన్స్ ఇటువంటి తీర్పు ఇవ్వడం, ప్రతి కన్జ్యూమర్ అవేర్నెస్ కావడం నాకు సంతోషంగా ఉంది. ఆ డబ్బులు నిన్న బ్యాంకులు పడ్డాయి. ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ నష్టపోతే కమిషన్కి రావాలి. ఇది పెద్దల సభ ఉంటుంది, ఏదో కోర్టు లాగా ఉండదు. కన్జ్యూమర్ కమిషన్ అనేది ఒక మంచి ధర్మాసనం, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎటువంటి ఖర్చు ఉండదు, పేపర్ల ఖర్చు తప్ప. అందరూ పాల్గొని నష్టం జరిగే వ్యాపారంలో కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్లో కానీ ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ముందుకు వచ్చి మీరు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తాను. మహమ్మద్ అలీ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కన్జ్యూమర్ కమిషన్ లో మంచి ప్రశంసలు తీసుకొచ్చాడు కనుక ఇటువంటి యాక్టివిస్ట్ మాకు కావాలని కోరుతున్నాము. వారి కన్జ్యూమర్ లో జాయిన్ అయ్యి సేవలు అందిస్తాను ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్ యూ. తప్పకుండా నా ద్వారా ఏం జరుగుతుందో ఆ సహాయం